హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త టూ బిగ్గెస్ట్ లూట్స్ అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ యొక్క టూ లూట్స్లో మనకి ఫస్ట్ లూట్ వచ్చేసరికి లేజీ పే యాప్ అనమాట. ఈ యొక్క లేజీ పే యాప్లో మనం డైలీ గేమ్స్ ప్లే చేసి మనీ అనేది ఏం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇచ్చింది ఇప్పుడు మన ఫస్ట్ లూట్ సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అనేది ఈ యొక్క యాప్లో నేను గేమ్స్ ప్లే చేసి $11 వరకు మనీ అనేది ఏం చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి నేను ఏం చేసుకున్న టోకెన్స్ కానీ నేను విత్డ్రా చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ నాకు పేమెంట్ కూడా రిసీవ్ అయితే అయిపోయింది అనమాట. అంటే $10 సంబంధించిన పేమెంట్ అనేది రిసీవ్ అయితే అయిపోయింది. సో ఇందులో మనకి మినిమం విత్డ్రా అంటూ $1 మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే మీరు విత్డ్రా చేసిన సెకండ్లోనే మీకు పేమెంట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ నేను ఎలా అయితే చెప్తున్నాను ఆ విధంగా మీరు ఈ యొక్క యాప్ ట్రై చేయండి. సో 100% మీరు ఈజీగా మనీ అనేది ఏం చేసుకోవచ్చు ఈ యొక్క ఫస్ట్ లూట్ ద్వారా. సో ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి సెకండ్ లూట్ వచ్చేసరికి బాండ్ ఎక్సైడ్ డ్రాప్ అనమాట. ఈ యొక్క బాండ్ ఎక్సైడ్ డ్రాప్లో మనం మైనింగ్ చేసి సో టోకెన్స్ అనేవి ఏం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఎటువంటి కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సైన్ అప్ అయ్యి ఇక మనకి స్టార్ట్ మైనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా మీరు స్టార్ట్ మైనింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వదిలేస్తే సరిపోతుంది. ఇక మనకి పైన టోకెన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఇందులో మనకి లిస్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 1 టోకెన్ వాల్యూ మనకి $0.15 అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క టోకెన్ అనేది మనకి 1 or 2 monthsలో లిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో లిస్ట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న మీరు అయితే ఎన్ని టోకెన్స్ అయితే ఏం చేసుకుంటారో అన్ని టోకెన్స్ అనేవి ఇన్స్టెంట్గా సెల్ చేసి మీకు బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అలాగే ఈ యొక్క టూ లూట్స్లో ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి, అండ్ అలాగే ఏ విధంగా మనం మనీ అనేది ఏం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు చెప్తాను. సో ఈ యొక్క ఫస్ట్ లూట్ సంబంధించిన యాప్ లింక్ అని మనకి టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయిన తర్వాత ఇక మనకి ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. అంటే సో ఫస్ట్ లూట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక చూనికి మనకి ఓకే ఇన్వైట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ప్లే స్టోర్ నుంచి ఇక్కడ మనకి ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేయండి. ఓకేనా. సో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్గా మీరు యాప్ అయితే మీరు ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఏం చేస్తుంటే మనకి పైన లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో అందరూ కూడా లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీ యొక్క మెయిల్ ఐడికి ఎంటర్ చేయండి. ఓకేనా. సో మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. సింపుల్గా మీరు ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి వెరిఫికేషన్ లింక్ అనేది మీ యొక్క మెయిల్ ఐడికి అయితే ప్రొవైడ్ చేస్తారు. సింపుల్గా మీ యొక్క మెయిల్ ఐడి ఓపెన్ చేసినట్లయితే కూర్చోండి ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సింపుల్గా మీరు వెరిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ వెరిఫై చేయండి. ఓకేనా. సో మెయిల్ ఐడి వెరిఫై అయిపోయిన తర్వాత కూర్చొని ఈ యొక్క యాప్లో మీరు సక్సెస్ఫుల్గా సైన్ అప్ అయితే అయిపోతారు అనమాట. సో సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి పైన సో ప్రొఫైల్ ఐకాన్ అయితే కనబడుతుంది. సో అందరూ ఇక్కడ మీరు సో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూనికి మనకి సో Bit1 అని చెప్పి ఒక యాప్ అయితే కనబడుతుంది. సింపుల్గా మీరు Bit1 ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సో ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఎందుకు ఈ యొక్క యాప్ మనం ఇన్స్టాల్ చేయాలని చెప్తాను. ఈ యొక్క మనం లేజీ పే యాప్లో మనం ఏం చేసుకున్న టోకెన్స్ మొత్తం కూడా ఈ యొక్క Bit1 యాప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే అంతకంటే ముందుగా ఈ యొక్క Bit1 యాప్ అంటే ఈ యొక్క Bit1 వాలెట్ అయినా మనం సో లేజీ పే యాప్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఎందుకంటే ఇందులో మనం ఏం చేసుకున్న టోకెన్స్ కూడా ఈ యొక్క Bit1 యాప్లోకి అయితే రిసీవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ముందు ఈ యొక్క 2 యాప్స్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీరు ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క యాప్ మీరు ఇన్స్టాల్ చేయండి. ఓకేనా. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి పైన 3 లైన్స్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సింపుల్గా మీరు 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో అందరూ కూడా లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఈ యొక్క లేజీ పే యాప్లో మీరు ఏ మెయిల్ ఐడి యూజ్ చేసి సైన్ అప్ అయ్యారో అదే మెయిల్ ఐడి యూజ్ చేసి ఈ యొక్క Bit1 యాప్లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే 2 యాప్లో కూడా ఒకటే మెయిల్ ఐడి అయితే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మీ దగ్గర మీరు ఏం చేసుకున్న టోకెన్స్ అనేవి ఇన్స్టెంట్గా సెల్ చేసి మీకు బ్యాంక్ అకౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఏ విధంగా అంటే చూనికి మీరు సింపుల్గా లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సింపుల్గా మీ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేసి సింపుల్గా మీరు వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క మెయిల్ ఐడి వెరిఫై చేయండి. సో మెయిల్ ఐడి వెరిఫై చేసిన తర్వాత సింపుల్గా మళ్ళీ మీ యొక్క Bit1 యాప్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు ఒక 6 digit పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం డైలీ గేమ్స్ ప్లే చేసి ఏ విధంగా మనీ ఏం చేసుకోవాలని చెప్తాను. ఈ యొక్క 2 యాప్స్ అని మీరు ఇన్స్టాల్ చేశారు కదా. సో ఈ యొక్క 2 యాప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా గేమ్ ప్లే చేయాలంటే సింపుల్గా మనకి లేజీ పే యాప్ అయితే కనబడుతుంది. సో అందరూ కూడా ఈ యొక్క లేజీ పే యాప్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఈ యొక్క లేజీ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఈ యొక్క నా యొక్క యాప్లో సో $0.7 అనేది ఉండడం జరిగింది అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే ఇందులో మనకి మినిమం విత్డ్రా వచ్చేసరికి $1 మాత్రమే ఉంటుంది. సింపుల్గా మీరు $1 ఏం చేసుకొని కూడా మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నా దగ్గర $0.7 అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా గేమ్ ప్లే చేసి మనీ అనేది ఏం చేసుకోవాలని చెప్తాను. అండ్ అలాగే చూడండి ఇక్కడ మనకి చాలా రకాల గేమ్స్ అయితే కనబడుతుంది కదా. సో అందులో మనకి ఈజీ గేమ్ వచ్చేసరికి సో ఇక్కడ చూడండి మనకి బిల్డ్ అని చెప్పి ఒక గేమ్ అయితే కనబడుతుంది. సో అందరూ కూడా ఈ యొక్క గేమ్ మాత్రమే ప్లే చేయండి. ఓకేనా. అండ్ పైన ఉన్న 4 గేమ్స్ కూడా ఎవరు కూడా ప్లే చేయకండి. అండ్ అలాగే ఇందులో మనకి పాయింట్స్ అనేది చాలా తక్కువ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి మనకి 5th గేమ్ అయితే కనబడుతుంది. సో అందరూ కూడా ఈ యొక్క గేమ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి గేమ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి సో ఇక్కడ ఒక ఐకాన్ అనేది కనబడదు. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏదైతే బిల్డ్ ఉంది అని సో ఇక్కడ ఏదైతే సో బాక్స్ ఉంది ఈ యొక్క బాక్స్ని మనం
ఈ యొక్క బాక్స్ మీద మనం సెట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేస్తానంటే సింపుల్ ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా మనం సెట్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క బాక్సెస్ని మనం ఈ విధంగా మనం సెట్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ మనకి 14.4 పాయింట్స్ అయితే నాకు యాడ్ అయిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేస్తానంటే మళ్ళీ సింపుల్ ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు పైన 23 పాయింట్స్ అయితే యాడ్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, మళ్ళీ సింపుల్ ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు 32 పాయింట్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సింపుల్గా నేను మళ్ళీ ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేశాను. సో 37 పాయింట్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మళ్ళీ సో ఈ విధంగా మీరు గేమ్ ప్లే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఈ గేమ్ ఎవరికైనా ప్లే చేయడం రాదు అనుకుంటే అండ్ నేను ఒక ట్రిక్ అని చెప్తాను. అంటే ఈ విధంగా మీరు సో 1 by 1 ఈ విధంగా మీరు ఒక దాని మీద ఒకటి ఈ విధంగా మీరు సో బాక్సెస్ అని సెట్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ మీకు ఈ విధంగా గేమ్స్ ప్లే చేయడం కనుక రాకపోయినట్లయితే సో నేను ఒక ట్రిక్ అని చెప్తాను. సో అందరూ కూడా ఈ యొక్క ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. సో ఈజీగా మీరు అండ్ అలాగే ఈ యొక్క గేమ్లో మనం మ్యాక్సిమం 200 కంటే ఎక్కువ స్కోర్ అనేది కొట్టలేమన్నమాట. ఓకేనా. సో ఎప్పుడైతే 200 స్కోర్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ యొక్క గేమ్ అనేది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం గేమ్ అనేది ప్లే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ నేను సింపుల్గా నేను హోమ్ బటన్ మీద క్లిక్ చేశాను. పైన గేమ్ పాయింట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో గేమ్ పాయింట్స్ పక్కన నేను 246 పాయింట్స్ అయితే ఏం చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే వీడియో యొక్క వాల్యూ ఎంత ఉంటుందని చెప్పి ఇప్పుడు నేను చెప్తాను. అండ్ అలాగే ఈ యొక్క గేమ్ ట్రిక్ కూడా చెప్తాను. సో అందరూ కూడా జాగ్రత్తగా వినండి. అండ్ అలాగే చూడండి, మీరు ఎన్ని పాయింట్స్ అయితే ఏం చేసుకుంటారు. ఓకేనా. సో అన్ని పాయింట్స్ కూడా మీకు 24 అవర్స్ తర్వాత మనకి టోటల్ USD అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఈ యొక్క అంటే US డాలర్స్కి అయితే కన్వర్ట్ అయితే అయిపోతాయి అన్నమాట. ఓకేనా. సపోజ్గా ఈరోజు మీరు ఒక 10,000 పాయింట్స్ కనుక ఏం చేసుకున్నట్లయితే ఈ యొక్క 10,000 పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎన్ని డాలర్ అంటే ఈ యొక్క 10,000 పాయింట్స్కి ఎన్ని USD అయితే వస్తాయో అన్ని USD అనేది సో వితిన్ 24 అవర్స్ తర్వాత ఇక మీకు టోటల్ బ్యాలెన్స్లో ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ అంటే ఎన్ని గేమ్ పాయింట్స్ ఉంటే ఎంత డాలర్ అని చెప్పి సో నేను చెప్తాను. అండ్ అలాగే చూడండి, అంతకంటే ముందుగా ఇందులో నేను ఒక గేమ్ ట్రిక్ అని చెప్పాను కదా. సో గేమ్ ట్రిక్ అని చెప్తాను. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి గేమ్ హార్ట్ టోకెన్స్ అది కనబడుతుంది కదా. సో ఈ యొక్క హార్ట్ టోకెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఎవ్రీ టైం మనం గేమ్ ప్లే చేసినందుకు కానీ మనకి ఇక్కడ 1 హార్ట్ టోకెన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ యొక్క హార్ట్ టోకెన్స్ అనేవి ఏ విధంగా మనం కలెక్ట్ చేసుకోవాలని చెప్తాను. అండ్ అలాగే చూడండి, ఇక మనకి లక్కీ డ్రా అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి గెట్ నెంబర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సింపుల్గా మీరు ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక యాడ్ అవుతే వస్తుందన్నమాట. సింపుల్గా మీరు ఒక 30 సెకండ్స్ సంబంధించిన యాడ్ కనుక మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ సో ఇక్కడ చూనికి మనకు ఒక హార్ట్ టోకెన్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఈ విధంగా మీరు హార్ట్ టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసుకున్న ఈ యొక్క హార్ట్ టోకెన్ ద్వారా మీరు గేమ్ ప్లే చేయడానికి అవకాశం. ఓకేనా. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి హార్ట్ టోకెన్ కనుక లేకపోయినట్లయితే మీరు గేమ్ ప్లే చేయలేరు. సో అందుకోసమని ఇక్కడ చూనికి మనకి లక్కీ డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక యాడ్ అనేది ప్రొవైడ్ చేసి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను. సింపుల్గా నేను గెట్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేసినట్లయితే మనకి యాడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. యాడ్స్ చూసిన తర్వాత మనకి పైన ఇంటూ మార్క్ అయితే కనబడుతుంది కదా. సో అందరికీ మీరు ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీరు బయో గేమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఒక హార్ట్ టోకెన్ ప్రొవైడ్ చేశారు. అంటే ఇక్కడ మనకి ఒక గేమ్ హార్ట్ టోకెన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క హార్ట్ టోకెన్స్ ద్వారా మనం గేమ్స్ అనేవి ప్లే చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అలాగే ఎవ్రీ టైం కూడా మనకు ఒక హార్ట్ టోకెన్ అనేది కట్ అవుతుంది. అండ్ అలాగే చూనికి మనం ఇప్పుడు నేను గేమ్ ట్రిక్ అని చెప్తాను. ఓకేనా. సో గేమ్ ట్రిక్ ఏ విధంగా అంటే సింపుల్గా నేను మళ్ళీ ఒక గేమ్ మీద క్లిక్ చేశాను. సో గేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా నేను మళ్ళీ ఒక ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్లే స్టోర్ నుంచి ఆటో క్లిక్ యాప్ అది మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సింపుల్గా ఒక ఆటో క్లిక్ యాప్ అది మీరు ఇన్స్టాల్ చేయండి. ఆటో క్లిక్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీరు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆటో క్లిక్ యాప్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు పైన ఎనేబుల్ చేయండి. ఓకేనా. సో చూనికి నేను పైన ఎనేబుల్ అయితే చేస్తున్నాను. ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు ఒక 10 సెకండ్స్ వరకు ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ ద్వారా. సింపుల్గా మీరు ఇక్కడ చూనికి నేను ఇక్కడ మనకి 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత సింపుల్కి ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సింపుల్కి మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఎనేబుల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సింపుల్కి మీరు ఎనేబుల్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, సింపుల్గా ఈ యొక్క లేజీ పే యాప్ అనేది మీరు ఓపెన్ చేయండి. లేజీ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో 1 మినిట్ చూడండి, మనకి క్యాప్చా అడిగితే సింపుల్గా మీరు క్యాప్చా సబ్మిట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి వెరిఫై సక్సెస్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి అంటే ఈ యొక్క ఆటో క్లిక్ యాప్లో మనకు ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఏరో మార్క్ సంబంధించిన ఆప్షన్ అనేది సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. సింపుల్గా ఇంకో ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకి 2 ఆప్షన్స్ అయితే మనకి సెలెక్ట్ అంటే ఈ యొక్క ఆటో క్లిక్ యాప్ ద్వారా ఈజీగా మనకి ఈ విధంగా 2 ఆప్షన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంటే ఇక్కడ చూడండి, మనకి పైన ఈ యొక్క ఆప్షన్ అనేది ఈ విధంగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు ఎవ్రీ టైం కూడా మీరు 200 స్కోర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎవ్రీ టైం కూడా మీరు 200 పాయింట్స్ అయితే ఏం చేసుకోవచ్చు. ఓకేనా.
అండ్ అలాగే చూడండి ఇక్కడ నేను ఈ విధంగా ఈ యొక్క 2 ఆప్షన్స్ అనేది సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఎప్పుడైతే ఈ యొక్క బాక్స్ అనేది మనకి మధ్యలోకి వస్తుందో అప్పుడు మీరు ఈ యొక్క బాక్స్ అంటే ఈ యొక్క పేజ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా సో ఈ యొక్క బాక్స్ మీద పడిపోతుంది అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే చూడండి నేను పైన 11 పాయింట్స్ అయితే ఏం చేసుకున్నాను. అండ్ అలాగే నేను 16 పాయింట్స్ అయితే ఏం చేసుకున్నాను. సో మీ అంటే ఈ యొక్క బాక్స్ అనేది మీరు కరెక్ట్ ప్లేస్లో కనుక సెట్ చేసినట్లయితే మీకు సో 10 పాయింట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఓకే, నాకు పర్ఫెక్ట్ అని వచ్చింది కదా. సో పర్ఫెక్ట్ వచ్చినందుకు నాకు ఇక్కడ 10 పాయింట్స్ అనేవి యాడ్ అయిపోయాయి. సో టోటల్గా నాకు దగ్గర 42 పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే చూడండి నేను మళ్ళీ 50 పాయింట్స్ అయితే ఏం చేస్తున్నాను. సో వీడియో రికార్డ్ చేయడం వల్ల సో నేను సో కరెక్ట్గా గేమ్ ప్లే చేయలేకపోతున్నాను. అండ్ ఇక్కడ చూడండి నేను మళ్ళీ సో బాక్స్ మీద సో ఇక్కడ చూడండి మళ్ళీ క్లిక్ చేస్తాను. ఇక్కడ పైన 72 పాయింట్స్ అయితే యాడ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ చూడండి నేను మళ్ళీ సో బాక్స్ సెట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నాకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. సో టోటల్గా నాకు ఇక్కడ పైన 91 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి నేను మళ్ళీ సో బాక్స్ సెట్ చేసాను. ఇక్కడ నాకు 97 పాయింట్స్ అయితే అయిపోయాయి. అండ్ ఇక్కడ చూడండి నాకు 106 పాయింట్స్ అయితే ఏం చేశాను. అండ్ ఈ విధంగా మీరు ఈ విధంగా ఈ యొక్క యాప్లో మీరు గేమ్స్ అనేవి ప్లే చేస్తూ ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే చూడండి నాకు టోటల్గా 122 పాయింట్స్ అయితే అయిపోయాయి. అండ్ అలాగే 132 పాయింట్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి నాకు 138 పాయింట్స్. సో గుర్తుపెట్టుకోండి ఈ విధంగానే మీరు గేమ్ ప్లే చేయాల్సి ఉంటుంది. బట్ నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేయడం వల్ల సో కరెక్ట్గా గేమ్ అయితే ప్లే చేయలేకపోయాను. అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు గేమ్ అనేది ఎండ్ అయిపోతుంది అన్నమాట. సో గేమ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి హోమ్ బటన్ అనేది కనపడుతుంది కదా. సింప్లీకి మీరు హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ హోమ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సింప్లీకి మీరు ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఒక లైఫ్ అనేది కట్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఎవ్రీ టైం కూడా మనకి ఇక్కడ ఒక లైఫ్ అనేది మనకి ఛార్జెస్ కింద తీసుకుంటారు. అండ్ మనం లైఫ్ టోకెన్స్ అని ఏ విధంగా ఏం చేసుకోవాలని చెప్పి ఇక్కడ చెప్పాను కదా. సో గెట్ నెంబర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అన్లిమిటెడ్గా ఈ యొక్క లైఫ్ టోకెన్ అనేది ఏం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి నేను టోటల్గా నా యొక్క వాలెట్లో సో 392 పాయింట్స్ అయితే ఏం చేసుకున్నాను. ఓకేనా. సో మీరు ఎన్ని పాయింట్స్ అయితే ఏం చేసుకుంటారో అన్ని పాయింట్స్ అనేవి మీకు నెక్స్ట్ మార్నింగ్ మీకు ఇక్కడ యూఎస్డీలోకి అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మనకి పాయింట్స్ వాల్యూ ఎంత ఉంటుందని చెప్పి ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా. పాయింట్స్ వాల్యూ ఎంత ఉంటుందని చెప్పి ఇప్పుడు నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ చూడండి ఇంతకుముందు నేను గేమ్ ప్లే చేసినందుకు కానీ అంటే జస్ట్ 10 మినిట్స్లో నేను ఒక 5000 పాయింట్స్ అయితే ఏం చేసుకున్నాను. సో 5000 పాయింట్స్ ఏం చేసుకున్నందుకు కానీ నాకు ఇక్కడ సో $0.7 అనేవి సో రిసీవ్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా. అండ్ అలాగే ఈ యొక్క లూట్ బాగా వైరల్ అయితే అయిపోయింది. సో వైరల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి పాయింట్స్ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క లేజీ పే కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కంపెనీ వాళ్ళు ప్రతిరోజు కూడా సో $10,000 అనేవి ఓకేనా. సో $10,000 అనేవి ఎవరైతే ఈ యొక్క లేజీ పే యాప్ యూజ్ చేసి గేమ్ ప్లే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ అలాగే 10,000 పాయింట్స్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసి సో పంపిస్తారు అంటే మీ యొక్క వాలెట్కి పంపిస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క యాప్లో మీరు ఒక 10,000 పాయింట్స్ కనుక మీరు ఏం చేసుకున్నట్లయితే సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క 10,000 పాయింట్స్ అంటే మీరు అందరూ ఈ యొక్క యాప్ యూజ్ చేసి ఏం చేసుకున్న పాయింట్స్ అన్నీ కూడా ఆ రోజు ఎన్ని టోకెన్స్ అయితే అంటే ఎన్ని పాయింట్స్ అయితే ఏం చేసుకున్నారో ఇంటూ అసలు డివైడెడ్ బై $10,000 అని చెప్పి క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ యొక్క $10,000ని మీ యొక్క యాప్లోకి అంటే మీకు ఎన్ని పాయింట్ అంటే ఎన్ని యూఎస్డీ అయితే రిసీవ్ అవ్వడం జరుగుతుందో అన్ని యూఎస్డీ అనేది మీ యొక్క లేజీ పే యాప్లోకి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే ప్రైస్ అనేది ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది. అండ్ అలాగే మీరు పాయింట్స్ అయితే ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు అంటే ఇందులో మనకి మినిమం అయితే $1 మాత్రమే ఉంటుంది కాబట్టి సో ముందు మీరు పాయింట్స్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ పాయింట్స్ ఏం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మీకు సో ఇక్కడ మనకి యూఎస్డీ డాలర్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ మనకి డాలర్స్ యాడ్ అయిపోయిన తర్వాత మీరు విత్డ్రా అని చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి. సో ఏ విధంగా విత్డ్రా చేయాలని చెప్పి విత్డ్రా ప్రాసెస్ వీడియో మనకి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క విత్డ్రా ప్రాసెస్ ప్రకారం మీరు మీ యొక్క టోకెన్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఈ లూట్ అనేది ట్రై చేయండి. అండ్ అలాగే చెప్పాను కదా సో మనకి ఇక్కడ హార్డ్ టోకెన్స్ ఎండ్ అయిపోతే మనకి లక్కీ డ్రా ఆప్షన్ క్లిక్ చేసి సో 30 సెకండ్స్ యాడ్స్ చూసినందుకు మనకి ఇక్కడ సో లైఫ్ టోకెన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ అలాగే నేను ఎలా అయితే చెప్పాను గేమ్ ట్రిక్ అనేది ఆ విధంగా ఫాలో అవ్వండి. ఈజీగా మీరు జస్ట్ సో 10 మినిట్స్లోనే ఓకేనా. సో 10 మినిట్స్లోనే ఈజీగా మీరు సో 1 lakh టోకెన్స్ కూడా ఏం చేసుకోవచ్చు. అండ్ ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఎవరు కూడా ఈ యొక్క లూట్ అనేది మిస్ చేయకండి. ఓకేనా. సో 100% మనకి పేమెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ అలాగే ఇందులో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అండ్ గేమ్స్ ప్లే చేసి మనీ అనేది ఏం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈజీగా మీరు 10 మినిట్స్లోనే 1 lakh పాయింట్స్ అయితే ఏం చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే చూడండి మీరు ఏం చేసుకున్న పాయింట్స్ అంటే మీరు ఎన్నైతే పాయింట్స్ ఏం చేసుకుంటారో ఈ యొక్క గేమ్ పాయింట్స్ అనేవి వితిన్ 24 hours తర్వాత మనకి యూఎస్డీలోకి అయితే కన్వర్ట్ అయ్యి ఇక్కడ మనకి చూపిస్తాయి. అండ్ మీరు ఏం చేసుకున్న యూఎస్డీ అనేది ఇన్స్టెంట్గా సెల్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అలాగే ఎవరు కూడా ఈ యొక్క లూట్ మిస్ చేయకండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ పాయింట్స్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. అంటే 1 lakh పాయింట్స్ కానీ అండ్ అలాగే 2 lakhs పాయింట్స్ కానీ ఈ విధంగా మీరు ఎక్కువ పాయింట్స్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి ఈ యొక్క గేమ్ ద్వారా. అండ్ ఎవరు కూడా ఈ యొక్క 4 games ప్లే చేయకండి. కేవలం ఇక్కడ 5th game మాత్రమే ప్లే చేయండి. ఈజీగా మీరు ఎక్కువ పాయింట్స్ అనేవి ఎంజాయ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్.
ఇప్పుడు నేను సెకండ్ లూట్ అయితే చెప్తాను అన్నమాట. ఈ యొక్క సెకండ్ లూట్లో మనం సైన్ అప్ అయి మైనింగ్ చేసి సో టోకెన్స్ అనేవి ఏం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఎటువంటి కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఇచ్చింది ఇప్పుడు మనకి సెకండ్ లూట్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. సో అప్డేట్ ఏంటంటే ఈ యొక్క టోకెన్ అనేది మనకి 1 or 2 monthsలో లిస్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో లిస్ట్ అయిపోయిన తర్వాత మనకి 1 టోకెన్ వాల్యూ $0.15 అనేది అంటున్నారు అన్నమాట. ఓకేనా. సో లిస్టింగ్ ప్రైస్ మనకి $0.15 అంటున్నారంటే సో లిస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఖచ్చితంగా 1 టోకెన్ వాల్యూ $1 అంటే $1 నుండి సో $10 వాళ్ళకు అంటే సో $10 వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బాండెక్స్ సెటప్ అనేది ట్రై చేయండి. అండ్ అలాగే ఇచ్చిన మనకి మాక్సిమం సప్లై కూడా మనకి 500 million టోకెన్స్ మాత్రమే ఉందన్నమాట. ఓకేనా. సో లిస్టింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది అండ్ అలాగే మనకి మాక్సిమం సప్లై కూడా తక్కువ ఉంది. సో 100% దీని యొక్క అంటే ఈ యొక్క లూట్ ద్వారా మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెకండ్ లూట్ అనేది ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఓకేనా. యాప్ లింక్ అని మనకి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సింపుల్గా మనకి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి సింపుల్గా ఈ యొక్క సెకండ్ లూట్ లింక్ మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళిపోతాం. సో ప్లే స్టోర్ నుంచి ఒక బాండెక్స్ ఎయిర్ డ్రాప్ అది మీరు ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్గా మీరు యాప్ అది మీరు ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మనకి స్కిప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుగా సింపుల్గా మీరు స్కిప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి సైన్ అప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుగా సింపుల్గా మీరు సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇది చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకి కింద సైన్ అప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సింపుల్గా మీరు సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు క్యాప్చా అయితే కంప్లీట్ చేయండి. సో క్యాప్చా కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. సింపుల్గా మనకి రిఫర్ కోడ్ అయితే అడుగుతారు. సో రిఫర్ కోడ్ ఖచ్చితంగా అప్లై చేయండి. సో రిఫర్ కోడ్ అప్లై చేసిన తర్వాత మనకి కంటిన్యూ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో అందరూ కూడా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇచ్చిండి మీ యొక్క మెయిల్ ఐడి అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో మెయిల్ ఐడి ఏ విధంగా వెరిఫై చేయాలని చెప్తాను. సింపుల్గా మీకు అంటే ఒక కన్ఫర్మేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరేం చేస్తారంటే సింపుల్గా ఈ యొక్క వెరిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ వెరిఫై చేయండి. సో మెయిల్ ఐడి వెరిఫై చేసిన తర్వాత సింపుల్గా మళ్ళీ మీ యొక్క బాండెక్స్ యాప్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి ఈ యొక్క యాప్ మీరు లాగిన్ అయితే అయిపోండి. ఓకేనా. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి స్టార్ట్ మైనింగ్ నవ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. సింపుల్గా మీకు ఇష్టం వచ్చిన ఏదో ఒక ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన ఏదో ఒక ఆప్షన్స్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అండ్ అలాగే మనకి సో మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో మైనింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి సో ఎవ్రీ 1 hourకి మనకి 0.01 BNDX టోకెన్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ అలాగే చూడండి నాకు మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నా యొక్క మెయిన్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే టోటల్గా నేను ఈ యొక్క BNDX ఎయిర్ డ్రాప్ నుండి సో 260 టోకెన్స్ అయితే ఎన్ చేసుకోవడం జరిగిందన్నమాట. అండ్ అలాగే ఇందులో మీరు ఎక్కువ టోకెన్స్ ఎన్ చేసుకోవడానికి నేను ఒక ట్రిక్ అని చెప్తాను. సో ట్రిక్ ఏంటంటే ఇక్కడ మీరు రిఫర్ చేసి ఎక్కువ టోకెన్స్ అనేవి ఎన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఎవ్రీ 1 hourకి కూడా మీరు ఎక్కువ టోకెన్స్ అయితే ఎన్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి రిఫర్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. అండ్ మీరు రిఫర్ చేసిన దాంట్లో కూడా ఈ యొక్క ఎయిర్ డ్రాప్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని టోకెన్స్ అయితే ఎన్ చేసుకుంటారో అన్ని టోకెన్స్ కూడా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇన్వైట్ యువర్ కాంటాక్ట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో అందరూ కూడా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన రిఫర్ లింక్ మీకు కాపీ చేసి మీరు ఎంతమందిని అయితే రిఫర్ చేయగలరో సో అంతమందికి మీ యొక్క రిఫర్ లింక్ షేర్ చేయండి. వాళ్ళ దాంట్లో కూడా మీరు ఈ యొక్క యాప్ మీరు ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ మైనింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాళ్ళ దాంట్లో కూడా మైనింగ్ చేయండి. మైనింగ్ చేసినందుకు కానీ మనకి టోకెన్ రేట్ అనేది ఇంక్రీజ్ అయితే అయిపోతుందన్నమాట. ఓకేనా. సో ఎవ్రీ 1 hourకి మీకు ఎన్ని టోకెన్లు వస్తాయని చెప్పి ఇక్కడ చూపిస్తారు. అండ్ 24 hours ఒకసారి ఇక్కడ మనకి స్టార్ట్ మైనింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వదిలేస్తే సరిపోతుంది. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ మనకి కరెంట్లీ ఎర్నింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఈ విధంగా చూపెట్టిందంటే మనకి ఇక్కడ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మైనింగ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి 24 hours తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ మైనింగ్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ మనకి ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. సింపుల్గా మళ్ళీ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు సో వదిలేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇందులో మీరు చేయాల్సిన వల్ల ఏం లేదు. జస్ట్ యాప్ ఓపెన్ చేసి అంటే ఎవ్రీ 24 hours ఒకసారి ఇక్కడ మనకి స్టార్ట్ మైనింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వదిలేస్తే సరిపోతుంది. మనకి టోకెన్స్ అంటూ యాడ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా. సో ఎవరు కూడా మిస్ చేయకండి. సో 100% సో బిగ్గెస్ట్ ప్రాఫిట్ వస్తుంది ఈ యొక్క బాండెక్స్ ఎయిర్ డ్రాప్ ద్వారా. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క లూట్ను ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.